అందరికీ నమస్కారం అండి. నా పేరు అమృత. మొదటిగా నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు గ్రామభారతి సిఎస్ఆర్ ఫౌండేషన్ యొక్క ప్రతి ఒక్క పర్సన్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీరు ఎప్పుడు చూసుండకపోవచ్చు, నాది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్. నాది యాక్చువల్లీ ఆడవాళ్ళు మెన్స్ట్రేషన్ టైంలో యూజ్ చేసే శానిటరీ ప్యాడ్స్ నా ప్రొడక్ట్. అందరూ బయట యూజ్ చేసే ప్యాడ్స్లో ఏవైతే కమర్షియల్ ప్యాడ్స్ ఉన్నాయో అందులో ప్లాస్టిక్ ఉండి దానివల్ల ఇచ్చింగ్, ఇరిటేషన్, ర్యాషెస్ వస్తున్నాయని చెప్పి 2013లో నేను చదువుకుంటున్నప్పుడు నేను చాలా ఫేస్ చేసేదాన్ని ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొకటి, మేము కొన్ని స్కూల్స్కి స్పాన్సర్ చేసేటప్పుడు అక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా ఇష్యూస్, ర్యాషెస్తో చాలా ఇబ్బంది పడేవారని చెప్పేవారు. సో మేము ఈ ప్రాబ్లమ్ని ఎట్లాగైనా అంటే మనము బాధపడకూడదు, మన తర్వాత వచ్చే వాళ్ళు కూడా బాధపడకూడదు అని చెప్పేసి మేము ఇది ట్రైనింగ్ కోసం అని చెప్పి చాలా చోట్ల తిరిగాను. సో నేను ఫైనల్గా ఎంఎస్ఎంఈ బాలానగర్ డిఓ ఆఫీస్లో బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ ట్రైనింగ్ అయ్యాము. 2019 డిసెంబర్ బ్యాచ్. ఆ తర్వాత కోవిడ్ కారణంగా కొంచెం మేము కొన్నాళ్ళు ప్రొడక్షన్ ఆపగలిగాము. ఆ తర్వాత ఇప్పుడు మేము 4 టైప్స్ ఆఫ్ ఫైబర్స్తో చేస్తున్నాము. బ్యాంబూ ఫైబర్, బనానా ఫైబర్, కార్న్ ఫైబర్ అండ్ నార్మల్గా వుడ్ పల్ప్. పల్ప్ అంటే లైక్ మీరు ఇప్పుడు యూజ్ చేసే కాటన్ ఎట్లా ఉంటుందో చూడ్డానికి అలానే ఉంటుంది. మా ప్యాడ్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్ కానీ, ర్యాషెస్ కానీ అట్లాంటివి ఏం రావు. అండ్ మీరు యూజ్ చేసి పడేసిన తర్వాత కూడా డిపెండ్స్ ఆన్ సాయిల్ ఫెర్టిలిటీ 6 to 8 monthsలో అది కంప్లీట్గా డికంపోజ్ అయిపోతుంది. లైక్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ వితిన్ 3 to 4 monthsలో డికంపోజ్ అయిపోతుంది. మాకు కార్న్ ఫైబర్ సర్టిఫికేషన్ ఇచ్చింది డిఆర్డిఓ ఆఫీస్ దగ్గర నుంచి. మా శానిటరీ ప్యాడ్ని వాళ్ళు మీరు యూజ్ చేసే కార్న్ ఫైబర్ మెటీరియల్ వల్ల మీరు ప్యాడ్ పడేసిన మట్టిలో వితిన్ 3 to 4 monthsలోనే డికంపోజ్ అయిపోతుంది. ఎందుకంటే కార్న్లో యూజ్ చేసే మేము సెల్యులోజ్ అది ఫాస్ట్గా స్టార్చ్ని ఫామ్ చేసి డికంపోజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ అంటే ఇంకొకటి ఏంటంటే ఈ సెక్టార్ని నేను ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని నేను అంటాను. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి వాట్ ఎవర్ పీసీఓడి ఇష్యూస్ కానీ, సర్వికల్ క్యాన్సర్స్ అలాంటివన్నిటికీ కూడా ఇది ఒక్కటే రీజన్ అని చెప్పను. కానీ సర్వికల్ క్యాన్సర్స్ ఎవరైతే వస్తున్నాయో, పీసీఓడి ఇష్యూస్ అండ్ యూటీఐ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ వస్తున్నాయో వాళ్ళందరూ అవి రావడానికి ఇదొక కారణం. అంటే మనం బయట తినే ఫుడ్, బయట వాతావరణం వల్ల కూడా మనకు అవ్వచ్చు, కానీ శానిటరీ ప్యాడ్స్ వల్ల కూడా ఒక కారణం మనం అవ్వాలన్నమాట. సో మన చేతిలో ఏది ఉందో మనం అది క్యూర్ చేసుకోవడానికి మనం అది ట్రై చేయాలి. సో నా వంతు సాయంగా నేను ఎందుకో ఆ శానిటరీ ప్యాడ్స్ వలన మనం ఏమైనా చెయ్యగలము అన్న ఉద్దేశంతో ఇది చేశాను. అండ్ ఇంకొకటి, మేము మొదట్లో స్టాల్ పెట్టేటప్పుడు నాకు చాలామంది స్టాల్స్కి కూడా మీ ప్రోడక్ట్ కూడా స్టాల్స్ పెడతారు అట్లా అన్నారు. బట్ నాకు గ్రామ భారతి వల్ల నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15న వచ్చి చూడడం అయ్యింది. అప్పుడు సూర్యక్క గారితో, సార్తో, మీ అందరితో మాట్లాడితే అసలు వాళ్ళు ఎవరు ఈ ప్రోడక్ట్ని ఎందుకమ్మా వద్దు అని మేమంటాము, ఈ ప్రోడక్ట్ కంపల్సరీగా కావాలి అని చెప్పి నా చేత పెట్టించారు ఇక్కడ స్టాలు. అలాగే కాదు, ఇంకా సూర్యక్క గారు అయితే ఆడవాళ్ళకి ఒకటే కాదు, క్లాత్ ప్యాడ్స్. యాక్చువల్లీ నేను ఈరోజు క్లాత్ ప్యాడ్స్ తీసుకురాలేదు, కొంచెం పొద్దున్న హడావుడిలో. అదర్వైజ్ మేము క్లాత్ ప్యాడ్స్ కూడా అంటే మీరు అవి అప్ to 2 years వరకు కూడా వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు నా ప్యాడ్స్ చూపిస్తాం. జస్ట్ ఇది బ్యాంబూ ప్యాడ్ అనమాట. సో ఇది బ్యాంబూ ఫైబర్తో చేసింది. ఇది మినిమం 6 to 8 hours లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే బ్యాంబూ సూపర్ అబ్జార్బెంట్ కాబట్టి. మీరు డైరెక్ట్గా మా ప్యాడ్స్ చూడాలనుకుంటే నా స్టాల్ నెంబర్ 24 అక్కడికి ఒకసారి వచ్చి చూడండి. మేము టాప్ లేయర్స్ కూడా యూజ్ చేసే ప్రతిదీ ఫ్యాబ్రిక్ అనమాట. మేము ఫ్యాబ్రిక్ విషయంలో ఎంత పక్కాగా ఉంటామంటే, ఇప్పుడు ఇది బనానా ఫైబర్తో చేసింది. బనానా ఫైబర్లో మేము టాప్ లేయర్ యూజ్ చేసేది స్పున్లెస్ ఫ్యాబ్రిక్ అంటాం. స్పున్లెస్ ఫ్యాబ్రిక్ అంటే పిల్లలకి వైప్స్కి యూజ్ చేస్తారు కదా, ఆ ఫ్యాబ్రిక్ మెన్షన్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఇప్పుడు చిన్నపిల్లలు కూడా 9 yearsకే ప్యూబర్టీ ఎంటర్ అవుతున్నారు. సో వాళ్ళ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇది పెట్టుకోవడం వల్ల వాళ్ళ స్కిన్ ఎటువంటి ర్యాష్ అన్నది రాదు. అండ్ ఇంకొకటి, మాది స్టాల్ దగ్గర కార్న్ ఫైబర్ ప్యాడ్ కూడా ఉంది. మీరు కార్న్ ఫైబర్ ప్యాడ్ కానీ చూడడానికి వస్తే దాంట్లో మేము టాప్ లేయర్ ముసేలి ఫ్యాబ్రిక్, అంటే ఇప్పుడు మనకి హాస్పిటల్లో దెబ్బలు తగిలేటప్పుడు యూజ్ చేస్తారు కదా, టాప్ లేయర్ మేము అది యూజ్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే ఎంత హెవీ ఫ్లో ఉన్నా కూడా అది అబ్జార్ప్షన్ హోల్డ్ చేస్తుంది అనమాట. సో
సో మేము కస్టమైజ్ చేసి ఈ 5 years జర్నీలో మేము చాలా కస్టమైజ్ చేసి ప్యాడ్స్ని చాలా డిఫరెంట్ చేశాము. అండ్ మా యూనిట్ ఏమో కిష్టారెడ్డిపేట పటాన్ చెరువులో ఉంది. మా కాంటాక్ట్ నెంబర్ 6301375442. అదర్వైజ్ మీరు గూగుల్లో www.striya.in STHRIYAH.in ఇది నా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్. మీరు గూగుల్లో కొట్టిన వెంటనే మీకు స్త్రియా అని మొత్తం మా డీటెయిల్స్, మా కాంటాక్ట్ నెంబర్ వస్తుంది. మీరు ఫస్ట్ అంటే అట్లీస్ట్ నాది ఒకసారి ట్రై చేయండి. అంటే మీరు కంటిన్యూస్గా ఒకసారి ట్రై చేసి వాడిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటేనే కంటిన్యూ చేసి అప్పుడు మీరు ఇంకొక ముగ్గురికి చెప్పండి. ఇన్నాళ్ళు నా జర్నీలో నా కస్టమర్స్ అంతా నాకు అట్లా చెప్తూ, అంటే మన ప్రోడక్ట్ వాడి చాలా చెప్తూ ఉండే వాళ్ళే ఉన్నారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ భారతి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.